గైస్ ఫైనల్‌గా మన దగ్గరికైతే డాజ్ కాయిన్, లైట్ కాయిన్ మైనర్ అయితే వచ్చేసింది. ఇన్ని రోజులైతే అందరూ కామెంట్ చేశారనమాట. ఇంకెన్ని రోజులు బిట్‌కాయిన్ మైనర్ చేస్తావని. సో ఫైనల్‌గా మీ ముందుకైతే డాజ్ కాయిన్ మైనర్ కూడా అయితే తెచ్చేసాను. ఈ వీడియోలో ఫుల్ సెటప్ చూపిస్తానన్నమాట. ఈ మైనర్‌ని ఎలా సెటప్ చేయాలనేది. ప్రీవియస్ వీడియోలో మైనర్స్‌ని ఎలా అన్బాక్సింగ్ చేసాం, ప్యాకింగ్ ఎలా ఉంటుందో సేమ్ అదే విధంగా ఈ మైనర్ కూడా అంతే. సెటప్ కూడా అంతే అనమాట. సేమ్ టు సేమ్ ఉంటుంది. గైస్ మైనర్ వచ్చేసి అన్బాక్సింగ్ చేసిన తర్వాత ఈ విధంగా అయితే ఉంటుంది. ఈ మైనర్ వచ్చేసి డాజ్ కాయిన్ కూడా మైన్ అయితే చేయగలుగుతుంది. S19K ప్రోతో కంపేర్ చేస్తే కొంచెం లెంత్ కూడా తక్కువ ఉంటుంది. సో మీకు మైనర్ వచ్చేసి ఫుల్ లుక్ అయితే చూపిస్తా చూడండి, క్లియర్గా అయితే ఉంటుంది. ఈ మైనర్ ఎట్లా సెటప్ చేయాలో ఇంతకుముందు ప్రీవియస్ వీడియోలు ఉన్నాయి కదా, సేమ్ అదే ప్రాసెస్ అనమాట. జస్ట్ మైనర్ ఒకటే చేంజ్. బిట్కాయిన్ మైనర్ కి మీరు కేబుల్స్ ఏ విధంగా అయితే అటాచ్ చేస్తారో, ఎథర్నెట్ పవర్ కేబుల్ సేమ్ అదే విధంగా కనెక్ట్ చేసి ఆన్ చేసేయండి. ఇప్పుడు BTC టూల్స్ యాప్ అయితే ఓపెన్ అయితే చేసేయండి. ఓపెన్ చేసిన తర్వాత ఇక్కడ IP అడ్రస్ ఫౌండ్ అవుతుంది. దాన్ని కాపీ చేసుకుని క్రోమ్లో కొత్త ట్యాబ్ ఓపెన్ చేసి అక్కడ పేస్ట్ కొట్టి ఎంటర్ కొట్టేసేయండి. కొట్టిన తర్వాత మనం ఇక్కడ ఏంటంటే పూల్ అడ్రస్ అయితే ఇవ్వాలన్నమాట. సో దానికోసం మీరు యాప్ BTCలో అకౌంట్ క్రియేట్ చేసుకోండి. చేసుకున్న తర్వాత ఇక్కడ లెఫ్ట్ సైడ్లో BTC అని కనబడుతుంది కదా, సో దాన్ని సెలెక్ట్ చేసుకుని LTC పైన క్లిక్ చేసుకోండి. చేసుకున్న తర్వాత కింద చూస్తే ఇక్కడ URLs అయితే ఉంటాయన్నమాట. ఈ URLs ఇక్కడ కాపీ పేస్ట్ చేయాలి ప్రీవియస్ వీడియోలో చెప్పిన విధంగా. సేమ్ అదే విధంగా చేస్తే చాలు, సెటప్ అయితే అయిపోతుంది. మైనింగ్ సెటప్ అయితే కంప్లీట్గా అయితే అయిపోయింది. మీలో ఎవరికన్నా ఈ మైనర్స్ పైన డౌట్ ఉన్నట్టుగైతే ఇక్కడ కనిపిస్తున్న నెంబర్స్కి కాంటాక్ట్ అయితే అవ్వండి. అలాగే మన పేజ్ చూస్తున్న వాళ్ళందరూ లైక్ చేసి ఫాలో అయితే చేసుకుని ఈ వీడియో పైన మీ ఒపీనియన్ కింద కామెంట్ చేసేయండి.